నమస్తే జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గ్రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. నిద్రమత్తులో రైల్లో నుంచి జారిపడ్డ భార్య, కాపాడబోయిన భర్త దుర్మరణం. తెలంగాణ ప్రజలు 8 స్థానాలలో మంచి మెజార్టీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. శ్రీమతి డీకే అరుణ. రఘురామకృష్ణంరాజు కేసులో డొల్లతనాన్ని బయటపెట్టిన మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రధాని చేయాలని రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజలు 8 స్థానాలలో మంచి మెజార్టీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. దీనిని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ ప్రజల మన్ననలు పొందిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో మంచి మెజార్టీతో గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు తెలిపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ 8 స్థానాలు కూడా రావనేటటువంటి నమ్మకం 3-4 స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపును అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పన్నింది కాంగ్రెస్ పార్టీ. 400 స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారం చేసిండు. మహబూబ్ నగర్ లో దాదాపు 10 నుంచి 11 సార్లు పర్యటించండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోతే నాకు ముఖ్యమంత్రికి అవమానమైనటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు. అనేక రకాలుగా ఒక పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా అబద్ధ ప్రమాణాలు చేసిండు. చెయ్యని పనులన్నీ చేసుకున్నామని చెప్పిండు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు. కేంద్రం నిధులు ఇస్తలేదను, మన నిర్లక్ష్యం చేస్తుందని, తెలంగాణను పక్కన పడేసిందని అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆనాడు ఏ విధంగా మాట్లాడిండో అదే రకమైనటువంటి భాషతో ఆయనకు ఏమాత్రం కూడా తీసిపోకుండా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలవనీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇవ్వాలి, తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఇవాళ 8 స్థానాల్లో మంచి మెజార్టీతో ఇవాళ పార్లమెంటుకు పంపినారు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యకర్త కూడా గ్రామాల లోపల నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించి ప్రజల యొక్క మన్ననలు పొంది స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ అండగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గ్రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా మిత్రుడు జగదీష్ గారికి, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఈ ఉద్యోగులు వీళ్ళ సమస్యల గురించి నేను కూడా 5 సంవత్సరాల మీతో ఉన్నా. నేను ఆర్థిక మంత్రి కాకముందు నాకు ఇంత డెప్త్ లేకుండే, అంటే ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయని, ఇవన్నీ ఇన్ని రకాల సమస్యలు ఉంటాయని చెప్పి అనేకసార్లు చర్చించుకున్నాం. కొద్ది మేరకి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళకు స్కేల్ ఇచ్చి వాళ్ళకు కొంత గుర్తించి ఇచ్చినప్పటికి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయాలు మాత్రం అది జరగలేదు. ఎందుకంటే అది డిజైన్ చేసుకోబడ్డది. చివరికి మేము ఆయా డిపార్ట్మెంట్ పరంగా మీరే ఒక ఏజెన్సీ క్రియేట్ చేసుకొని ఈ కమిషన్ లేకుండా, ఈ బాధలు లేకుండా ఖచ్చితంగా వాళ్లకు పూర్తి ప్రభుత్వం ఎంత ఇస్తుందో అంత చర్చ ఏర్పాటు చేయమని చెప్పి కోరినాం మేము. అప్పుడు రెండవది ఏముందంటే
ఆనాడు ఈ ఉద్యోగులకి కొన్ని డిపార్ట్మెంట్లలో ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసే సిస్టమ్ ఉంటుండే. ఈ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసే సిస్టమ్ బంద్ చేయండి, గ్యారంటీ ఉండేటువంటి పద్ధతులు వాళ్ళకు అలౌ చేయమని చెప్పి కూడా రెండవ డిమాండ్ కింద ఆనాడు బాగానే ప్రయత్నం చేసినాం. మూడోది, అడ్డమీది కూలీలకేమో 600-800 రూపాయలు వస్తాయి, చదువుకునేకేమో 400 రూపాయలు వస్తాయి, 399 రూపాయలు వస్తాయి. ఇవాళ ఇది సవరణ జరగాలని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం. కొంత ప్రయత్నం చేసి ఫస్ట్ పిఆర్సీలో కొంత పెంచినాం. మేము ఫస్ట్ పిఆర్సీ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో పెంచే ప్రయత్నం చేసినాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ చదువుకున్న మనుషులకి ఇచ్చే జీతానికంటే అడ్డమీది కూలీలకి ఎక్కువ జీతం ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళ కొంత గౌరవప్రదమైన వేతనం ఉండాలనేటువంటి డిమాండ్ మీద కూడా అప్పుడు ఉద్యోగ సంఘాలు వచ్చినప్పుడు మేము కోరినాం. నాలుగవది, అసలు మొత్తం సిస్టంలో వీళ్ళేం పడదని అనుకుంటున్నాం. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసినంత ఎట్టి చాకిరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేయరు వాస్తవంగా. ఎందుకంటే ఏ చిన్న వాళ్ళకు సమస్య వచ్చినా వాళ్ళు పెన్ డౌన్లు సమ్మెలు చేసే అధికారం ఉంటుంది. కానీ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. और वो ये कह रहे हैं कि 50 साल पुरानी बात की आवश्यकता क्यों है। जो लोग खुद सीधे 80-85 साल पीछे जाकर ये दावा करने लगते हैं हर बात में कि आजादी की लड़ाई उनका वन एंड एक्सक्लूसिव कॉपीराइट था, वो उस स्वतंत्रता संग्राम में बलिदानियों के बलिदान के बाद पाई हुई स्वतंत्रता के साथ क्या किया, यह आज की पीढ़ी को जानने की आवश्यकता है। बहुत स्पष्ट रूप से मैं देश की जनता को याद दिलाना चाहता हूं, क्योंकि आज की डेट में जो लोग 60 या 62 वर्ष से कम आयु के हैं, उनकी लिविंग मेमोरी में या उनकी जीवंत स्मृति में आपातकाल का विषय नहीं है। आपातकाल वो था, संविधान की हत्या क्या होती है यह समझने की आवश्यकता है। पॉइंट नंबर 1, देश के सभी नागरिकों के अधिकार समाप्त कर दिए गए थे, सभी मूल अधिकार समाप्त कर दिए गए थे। यहां तक कि कोर्ट की प्रोसीडिंग में यह भी बात आई है कि आपके स्वतंत्र घूमने का अधिकार और जीवन का अधिकार भी समाप्त था। इस प्रकार की भी समाचार और सूचना आई थी कि अगर कोई किसी को गोली भी मार दी जाए और पुलिस कुछ भी कर रही हो तो मिलॉर्ड आप सिर्फ देखते रह सकते हैं। पॉइंट नंबर 2, यदि आपको पुलिस पकड़ ले जाए तो आप कोर्ट में नहीं जा सकते थे। डीआईआर और मीसा 2 ऐसे रूल थे, डिफेंस ऑफ इंडिया रूल और मेंटेनेंस ऑफ इंटरनल सिक्योरिटी एक्ट, जिसके तहत आपको कोर्ट में जाने यानी बेल के लिए, बेल मिलना एक चीज है, बेल के लिए अप्लाई करने का अधिकार नहीं था। पॉइंट नंबर 3, डिफेंस ऑफ इंडिया रूल इस पॉइंट पर भी लग सकता था कि अगर किसी सार्वजनिक स्थल पर खड़े होकर आप सिर्फ इतना बोल दें कि इंदिरा गांधी की सरकार हटानी है, इतने में आपको इस प्रावधान के तहत जेल में डाला जा सकता था, जिसमें आप बेल के लिए भी अप्लाई करने के हकदार नहीं थे। पॉइंट नंबर 4, सारा विपक्ष जेल में था। पॉइंट नंबर 5, सिर्फ राजनीतिक नेता नहीं थे, 1.25 लाख से 1.5 लाख लोग, आम जनता और राजनीतिक कार्यकर्ता 18 महीने जेल में रहे। तो विषय सिर्फ इतना साधारण नहीं था। पॉइंट नंबर 5, 38वां और 39वां संविधान संशोधन करके सरकार के किसी भी निर्णय पर न्यायिक समीक्षा का अधिकार समाप्त कर दिया गया था। यानी न्यायालय सरकार के किसी भी निर्णय की कोई टीका टिप्पणी समीक्षा नहीं कर सकता था। और पॉइंट नंबर 6, संविधान की प्रस्तावना, जिसे बाबा साहब अंबेडकर ने संविधान की उद्देशिका, प्रीएम्बल ऑफ द कॉन्स्टिट्यूशन, जिसे संविधान की आत्मा कहा था, उस संविधान की आत्मा को बदल दिया गया था। उसमें सेकुलर और सोशलिस्ट वर्ड डाल दिया गया था, तब जब विपक्ष पूरा जेल में था। డీటెయిల్స్ చూస్తే రఘురామకృష్ణంరాజు కేసులో డొల్లతనాన్ని బయట పెట్టారు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. లీగల్, ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు, 11th. 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం, ఇంపార్టెంట్, 11వ తేదీ మెయిల్ వస్తుంది. 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు. 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11 లీగల్, వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి, ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, లేకపోతే 12 రాసి ఉండాలా? అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6. 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. ప్రతిరోజు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని తెలుగు జాతికి సేవ చేయటానికి, పేదరికం లేకుండా చేయటానికి నాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వమని కోరుకుంటూ, మనందరి బాధ్యత పేదరికంలో ఉన్న వారికి చేయూతనివ్వటం. ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైనెక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి సామర్థ్యాన్ని తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది.
అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో కీర్తిశేషులు మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు చిలకలడోన, పూలిచింత, సోగనూరు మరియు ఎత్తిపోతల పథకాల నుంచి రైతులకు సాగునీరు పుష్కలంగా అందించేవారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు చిన్న మైనర్ రిపేర్ కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసి రైతులకు సాగునీరు విడుదల చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో కడిమెట్ల, నందవరం, గోనెగండ్ల సొసైటీలో లోన్లు రైతులకు తీసుకునే విధంగా అధికారులతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. రానున్న 19వ తేదీన కర్నూలు పట్టణంలో జెడ్పీ కౌన్సిల్ జరుగుతుందని, అక్కడ రైతులకు రోడ్ల విషయంపై చర్చించుతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రాజెక్టు ముఖ్యంగా రైతాంగానికి నదిలో నీళ్లున్నప్పుడు లిఫ్ట్ చేసి ఈ స్కీమ్ ద్వారా గత ప్రభుత్వంలో ఎంతటి దుస్థితి అంటే ఓఎండ్ఎం అంటే కనీసం మేనేజ్మెంట్ చేయడానికి కూడా, ఆపరేషన్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ కూడా ఆపరేటర్ లేరు. అదే రకంగా ఈరోజు ఇక్కడ సమీక్ష చేసినప్పుడు ఏదైతే మనకు చిలకలడోన, పులచింత, సోగునూరు ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో రైతులకు అందరికి కూడా ఈరోజు వెంటనే ఏర్పాట్లు చేసి నదిలో నీళ్లున్నప్పుడు ఆ ఆయకట్టు రైతులకు అందించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ రివ్యూ కూడా చేయడం జరిగింది. రెండోది వచ్చినప్పుడు సొసైటీలు, ఈరోజు సొసైటీలో చూస్తున్నారు దాదాపుగా ఇటు కడిమెట్లు కావచ్చు, అదే రకంగా నందవరం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గోనెగండ్ల కావచ్చు, ఈ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని గత ప్రభుత్వంలో గవర్నమెంట్ లోన్లు తీసుకోండి అని చెప్పి బ్యాంకర్లు కూడా ఈరోజు మెప్మా డిపార్ట్మెంట్తో కొంతమందికి లోన్లు తీసుకొని ఎన్పిఎస్ ఏవే ఉన్నాయి, ఎక్కడెక్కడ రైతాంగానికి కావాల్సినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. కేడీసీసీ ద్వారా డిసిసిబి ద్వారా ఏదైతే ఉన్నాయో ఆ లోన్లు ఎన్ని కావాలా, రైతులకు ఏ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సొసైటీలు మొత్తం కూడా ఒకసారి సమీక్ష చేయడం జరిగింది. రానున్న 19వ తేదీ ఎట్లాగో జెడ్పీ మీటింగ్ జరగబోతోంది కర్నూలులో. దాంట్లో ఈ డీసీఓ అధికారులు కానీ అందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి నిధుల విషయంలో కూడా ఎంత మటుకు కేటాయిస్తారో, రైతులకు ఎలా లోన్లు అందించాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. రైలు నుంచి జారిపడ్డ తన భార్యను కాపాడబోయిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రశాంతి ఎక్స్ప్రెస్ జనరల్ బోగిలో సయ్యద్ ఆఫీసర్, ఆయన భార్య ఆసియా భాను ఫుడ్ బోర్డుపై కూర్చొని ప్రయాణించారు. రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళ్తున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియా భాను రైలు నుంచి జారి కింద పడింది. ఇది గమనించిన వెంటనే భార్యను కాపాడేందుకు రైలు నుంచి దూకిన ఆసిఫ్ మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను కర్ణాటక రాష్ట్రం నుంచి ఉడిపి జిల్లా చీరూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. 4 నెలల క్రితమే ఆ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక గుంటూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. నైజీరియాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ప్లాటూ ప్రాంతంలో గల సెయింట్స్ అకాడమీ కాలేజీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 20 మంది పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో స్కూల్లో సుమారు 154 మంది విద్యార్థులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న 132 మందిని కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. 22 మంది మృత్యువాత పడ్డట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించాలని దరఖాస్తులు నింపాలంటూ వేధించవద్దని ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు ప్లాటూ ప్రాంత పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. మరోవైపు స్కూల్ కూలిన ప్రాంతానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. క్షతగాత్రులను వెలికి తీసేందుకు ఎమర్జెన్సీ సిబ్బందితో పాటు జాతీయ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కూడా పాల్గొంది. స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ప్రాంతమంతా విషాద వాతావరణం కనిపించింది. స్కూల్ భవనంలో నిర్మాణపరమైన లోపాలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. నదీ తీరానికి సమీపంలో నిర్మించడంతో భవనం బలహీనపడిందని తెలిపారు. భవనం నిర్వహణ కూడా సరిగ్గా లేదన్నారు. కాగా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కల నైజీరియాలో భవనాలు కూలడం నిత్యకృత్యంగా మారింది. భవన నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడం, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే ప్రమాదాలకు కారణమని అక్కడి అధికారులు చెబుతున్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పర్యటించారు. నేడు నియోజకవర్గ కేంద్రంలో పర్యటనలో భాగంగా పెద్ద చెరువు సబ్ రిజిస్టర్ కార్యాలయ స్థలం, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల బాలికల వసతి గృహం దగ్గర ఉన్న మురుగు కాలువ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సొంత స్థలం, మహిళా సమాఖ్య కార్యాలయం వంటి మొదలగు వాటిల్లో ఉన్న సమస్యలను గుర్తించి జిల్లా కలెక్టర్ గారికి వివరించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి వీటి పరిష్కారంలో భాగంగా వారి సహాయ సహకారం ఉండాలని కోరారు. వారు కూడా మక్తల్ అభివృద్ధికి తన వంతు కృషి తప్పకుండా ఉంటుందని తెలియజేశారు. మనం రెగ్యులర్ పేషెంట్స్ చూసిన తర్వాత వాళ్ళకు అదర్ మీన్స్ అన్నీ కూడా పెట్టేస్తే ఇప్పుడు మనకు హాస్పిటల్ నేను మొన్న మాట్లాడినా దామోదర్ రాజు కదా మనకు ఎం టైప్ తీసుకుంటాం మేము. ఎం టైప్ మీన్స్ ఎమర్జెన్సీ మధ్యలో మామూలు వెళ్ళిపోతే మామూలు రూపాయలు వెళ్ళిపోతాయి, అమ్మాయిలు పెట్టుకుంటారు. అసలు వద్దు మేడం మనం చెప్పే పరిస్థితి లేదు. అమ్మాయి లోపల ఉండదు చెప్తారు, అమ్మాయి లోపల ఉండదు వాళ్ళు బట్టలు కట్టుకుంటారు. లైట్ వేసుకో. ఒక ఫ్రాక్ చూపించండి మా. అది ఫ్రాకా? చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్ ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ నైస్. అది ఎప్పుడు ఇస్తారు? ఇవాళ హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళు ఇవాళ హాలిడే అని ఇట్లా లేదు, మండే రోజు హ్యాండ్ ఓవర్ ఫ్రీడమ్ గారికి పెడితే ఇది 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 ఇప్పుడు ఇది అనగా కనిపిస్తుంది. నైస్. ఇప్పుడు అందులో చాలా చేంజెస్ చేస్తారు. ప్రీ స్కూల్ గా డిజైన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గ్రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. నిద్రమత్తులో రైల్లో నుంచి జారిపడ్డ భార్య, కాపాడబోయిన భర్త దుర్మరణం. తెలంగాణ ప్రజలు 8 స్థానాలలో మంచి మెజార్టీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. శ్రీమతి డీకే అరుణ. రఘురామకృష్ణంరాజు కేసులో డొల్లతనాన్ని బయటపెట్టిన మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.